మీ పిల్లల చేతికి మీరు ఎవరైనా కానీ స్మార్ట్ ఫోన్లు మీరు ఇచ్చారు అని అంటే చేజేతులారా మీ పిల్లలను పాడు చేసుకోవాలన్న ఆలోచన మీకుంటే ఇవ్వండి. వాళ్ళకు ఫోన్లు ఎందుకండి? అందులో మళ్ళీ స్మార్ట్ ఫోన్లు ఎందుకండి? పిల్లలకు ఖరీదైన ఫోన్లు ఎందుకు? ఎంత అఘాయిత్యం, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? న్యూస్ అంటే బహుశా నేను మీరు చూసే ఉండొచ్చు వెయిటింగ్ న్యూస్లో. ఎంత వాడు వయసు అంటే 13 సంవత్సరాలు, ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వాడికి స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. రోజు అశ్లీల సంబంధమైన వీడియోలు చూడటం, పోర్న్ వీడియోలు చూడటం. ఆ వీడియోలు చూసి 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 వాడు చివరికి ఇంట్లో ఉన్న చెల్లి 9 సంవత్సరాల వయసు, ఆ చెల్లిని పాడు చేసేసాడు. ఆ చెల్లిని రేపు చేసేసాడు. నిజం చెప్పంటారా? పాడు చేయటమే కాదు, చంపేశాడు కూడా. గొంతులు చంపేశాడు. 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అన్న 9 సంవత్సరాల వయసులో ఉన్నట్టు సొంత చెల్లిని వాడు పాడు చేసి గొంతునులిమి చంపేస్తే ఇంట్లో ఉన్న తల్లి అక్కలు ఆ చనిపోయిన ఆ బిడ్డ శవాన్ని బయట విసిరేసేసారట. ఎంత దారుణమా! వాడు ఎందుకు ఇలా మారిపోయాడు అని అంటే వాడి చేతికి ఇచ్చినటువంటి ఆ స్మార్ట్ ఫోన్, అందులో వాడు చూడకూడనివన్నీ చూసి వాడు మనసంతా పాడు చేసేసుకొని కళ్ళ ముందు చెల్లి కనపడితే చెల్లిని అనుభవించాలని బాలురు మొదలుకొని అదే గుర్తొచ్చింది. ఆ రోజు సుధమ్మ చూడని ఎలా అయిపోయిందో. అంటే రాబోయే రోజుల్లో మన పట్టణాలు, మన ప్రాంతాలు, మన కుటుంబాలు సుధమ్మ ప్రాంతాల్లో మారిపోతాయా? చెప్పలేము. అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లోకి వస్తే ఏం చేయగలమంటారు చెప్పండి? మీ పిల్లల చేతుల్లోకి ఎంత తొందరగా మీరు ఆ ఫోన్లు మీరు దూరం చేస్తే వాడు బాగుంటాడు, మీ కుటుంబాలు మీరు బాగుంటారు. వాడు ఏడుస్తున్నాడనో, మారం చేస్తున్నాడనో, అలుగుతున్నా, ఏమైనా చేసుకొనివ్వండి, ఫోన్ మాత్రం ఇవ్వకూడదు.